నిర్గమకాండము 36వ అధ్యాయము యొక్క వివరణ. చివరి 5 అధ్యాయాలకు వచ్చేసాం. 40 అధ్యాయాలు నిర్గమకాండం. 36వ అధ్యాయం నిర్గమకాండంలో అసలు నిర్గమకాండం 36వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటంటే దేవుని మందిర నిర్మాణం విషయంలో ప్రజలు వారి యొక్క ఉత్సాహం, వారు చూపినటువంటి దాతృత్వం, వారికి ఉన్నటువంటి నైపుణ్యాలు దేవుని పనిలో వినియోగించుట. ఇది ఈరోజు ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఈరోజు ఉన్న సంఘాలన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. ఎందుకు అంటే 36వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కోసం వాళ్ళ సమయాన్ని ఇచ్చారు. చూడండి, దేవుని కోసం సమయం ఇచ్చారు, దేవుని కోసం డబ్బులు ఇచ్చారు, దేవుని కోసం బంగారము, ఇత్తడి, వెండి ఏదుంటే అది ఇచ్చారు వాళ్ళ స్థాయిని బట్టి. దేవుని కోసం వారికి ఏ టాలెంట్స్ ఉన్నాయో ఆ పని, దేవుని పని కోసం వారు చేయగలిగారు. ఇప్పుడు బట్టలు కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు బట్టలు కుట్టేశారు, తెరలు కుట్టారు ప్రత్యక్ష గుడారంలో. అంటే చూడండి, ప్రత్యక్షంగా వేరే వాళ్ళని పెట్టుకుంటే పనికి ఏమి ఇవ్వాలి? మనం డబ్బులు ఇవ్వాలి. ఊరికే చేసేవాళ్ళు. అదే నాకు వచ్చింది అనుకోండి ఆ పని, నేను చేయగలిగితే దేవుని కోసం అలా దాతృత్వం కలిగి ఏ డబ్బులు తీసుకోకుండా దేవుని పనికి వచ్చారట. ఎంత గొప్ప విషయం చూడండి. అందుకే ఈ 36వ అధ్యాయం అర్థమైతే ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు కూడా నేను దేవునికి ఎలా ఉపయోగపడగలను, నేను దేవునికి ఏ పని చేయగలను, అందరూ పని చేసుకుంటారు, నేను ఎక్కువ సమయం దేవునికి ఏది చేయగలను అన్న ఆలోచించుకుంటే నిజంగా 36వ అధ్యాయం మనందరికీ కూడా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. ఈరోజు 36వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాలు, మొట్టమొదటి భాగంలో 36వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఏముంటుందంటే దేవునికి ప్రజలు ఉదారంగా అర్పించిన అర్పణలు. అంటే వాళ్ళు దాతృత్వం కలిగి దేవుని కోసం ఏ అర్పణలు అయితే తీసుకొచ్చారో ఆ అర్పణలు మనం చదువుతాం ఇక్కడ. రెండో భాగంలో 10 రకాల తెరలు ఉంటాయి, 10 తెరలు. ఆ తెరలు కర్టెన్స్ అంటాం కదా, కర్టెన్స్. ఆ తెరలు 5 దొంతులు 5 దొంతులుగా దాన్ని ఒక దళసరిగా కుట్టడానికి కొన్ని రకాల గుండీలు, ఎలాగైతే షర్ట్కి గుండీలు ఉంటాయో ఆ గుండీలు ఎలాగైతే ఈ రెండింటిని కూడా కలుపుతుందో అలాగే ఒక తెరకి మరొక తెరకి కుట్టడానికి ఆ కుట్టిన తర్వాత వాటిని ఆ గుండీలతో జత చేస్తారు. 50 బంగారు గుండీలు వాడారట. అలాగే మూడో భాగంకి వచ్చేసరికి 11 తెరలు ఉంటాయి. ఆ 11 తెరలు కూడా 5 దొంతులుగా అలాగే 6 దొంతులుగా మొత్తం 11. దాన్ని 50 ఇత్తడి గుండీలతో కుట్టారు. దేవుడు అలా చెప్పారు, బంగారు గుండీలు ఎక్కడ వాడాలి, ఇత్తడి గుండీలు ఎక్కడ వాడాలి. అలాగే నాలుగో భాగం వచ్చేసరికి నిలువు తెరలు అంటాడు. ఆ నిలువు తెరలు ఎలా కుట్టారు, ఆ నిలువు తెరలు ఎన్ని, మొత్తం సుమారుగా 40 నిలువు తెరలు, కుడివైపునేమో 20, ఎడం వైపునేమో 20. అలా ఎన్ని తెరలు ఉండాలో ఆ తెరలు, నిలువు తెరల గురించి ఇక్కడ మనం చదువుతాం. ఐదో భాగంకి వచ్చేసరికి 35, 36 వచనాలలో అతి పరిశుద్ధ స్థలమునకు సంబంధించిన, అంటే చూడండి మనకి ప్రత్యక్ష గుడారములో 2 భాగాలు, పరిశుద్ధ స్థలము, ఈ మధ్యన రెండింటికి ఉన్న ఈ తెర, ఈ అడ్డతెర. ఈ అడ్డతెర గురించి 5వ భాగంలో మనం చూస్తాం. అలాగే 6వ భాగంలో గుడారము, ఈ గుడారానికి ప్రారంభంలో ఒక తెర ఉంటుంది, ఆ తెర గురించి, గుడారపు ద్వారానికి సంబంధించిన అడ్డతెర ఎలా నిర్మించాలి. అలాగే చివరి భాగంలో, చివరిగా ఈ అధ్యాయం ఏం తెలియజేస్తుందో మనం చూస్తాం. కాబట్టి 6 భాగాలుగా ఈ 36వ అధ్యాయం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా క్రైస్తవులుగా ఈరోజు మనకేం నేర్పించబోతుందంటే ఇది ఇశ్రాయేల్ది కదా అనుకోకూడదు. ఇశ్రాయేల్లే వారు ఎలా చేశారో, వాళ్ళు దేవుని పనికి ఎంత ఉత్సాహంగా ముందుకొచ్చారో, వాళ్ళకున్న దాతృత్వం డబ్బుల రూపంలో లేదా ఏదైనా దేవుడికి ఇవ్వాల్సిన రూపంలో ఎలా చూపించారో, అలా వాళ్ళకు వచ్చిన నైపుణ్యాలు, వాళ్ళ టాలెంట్స్, తలాంతులు అంటారు కదా, తలాంతులు. నాకున్న టాలెంట్ నేను సంఘానికి ఉపయోగించాలి, మీకున్న టాలెంట్స్ మీరు సంఘానికి ఉపయోగించాలి. శక్తిని, బలాన్ని ఎవరు ఏది చేస్తే అది, సంఘం మాత్రం క్షేమాభివృద్ధి చెందాలి. అలా వాళ్ళు చేయగలిగారు. మొదటి భాగం చదువుదాం చూడండి. 36వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుదాం చూడండి. పరిశుద్ధ స్థలం యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలు, అహోలియాబును అన్నారు. మొట్టమొదటిగా బెసలేలు, అహోలియాబు ఎవరు అంటే ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు. అందులో ఒకరు బెసలేలు, రెండో వారు
అహోలియాబు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళిద్దరి గురించి 31 అధ్యాయంలోనే మనకు వచ్చింది. మీరు నిర్గమకాండం 36లో మనం ఉన్నాం. కానీ ప్రారంభంలో దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళిద్దరిని? 31లో. మీరు 31 అధ్యాయం మనకు అయిపోయింది. ఆ 31 అధ్యాయంలోనే దేవుడు వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మోషేకి చెప్తారు. మోషే యోధా గోత్రం నుంచి బెసలేలు, అలా దాను గోత్రం నుంచి ఈయన అహోలియాబు అలా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, బెసలేలు అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. ఆ మాట చూసారమ్మా? వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు చేయకూడదు. మోషే కూడా సొంత నిర్ణయాలు చేయకూడదు. మోషే అయినా, బెసలేలైనా, అహోలియాబు అయినా ఎవరు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పిందే. కానీ ఈరోజు సంఘాల్లో ఎలా జరుగుతూ ఉంటుంది? కొన్ని సంఘాలలో మనుషులు కల్పించిన పద్ధతులు, వాళ్ళు కల్పించుకుంటారు వాళ్ళ సొంత పద్ధతులు. కాబట్టి దేవుడు అంటున్నారు, ఏది చేసినా మనం గ్రంథాన్ని బట్టే సంఘంలో ఆరాధన క్రమమైన ఏదైనా ఏది చేసినా గ్రంథాన్ని బట్టి చేయాలి. కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసినా యెహోవా తమకు ఆజ్ఞాపించిన ప్రకారమే మోషే అయినా, బెసలేలైనా, అహోలియాబైనా ఎవరైనా చేయాలి. తర్వాత 2వ వచనం, బెసలేలును అహోలియాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవరి హృదయము వారిని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. చూడండి, అందరినీ పిలిపించారట. ఈరోజు కూడా మనం సంఘంలో మీటింగ్ పెట్టుకుంటాం. పలానా పని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, మీలో ఎవరైనా వస్తారా అని అడుగుతాం. వచ్చిన వాళ్ళు వస్తారు, ఆయా పనుల వల్ల రాలేకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే సేమ్ మోషే పిలిపారు, బెసలేలు అహోలియాబు వీళ్ళిద్దరు కదమ్మా. పని ఎవరికి అప్పగించాడు దేవుడు? బెసలేలికి. మరి వీళ్ళిద్దరే సరిపోరు కదా, వీళ్ళతో పాటు కొంత టీం ఉండాలి. వీళ్ళు చెప్పింది చేస్తారు. అంటే బెసలేలు అహోలియాబు హెడ్స్ అనమాట. వాళ్ళ కిందన కొంత టీం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ సహాయం వీళ్ళు కావాలి. ఇప్పుడు మేస్త్రి ఉన్నారండి, మేస్త్రే సిమెంట్ తీసేసుకొని మేస్త్రే గోడ ఎక్కేసి అవ్వదు. తనకు ఒక హెల్పర్ ఉండాలి. ఎందుకంటే అందించే వాళ్ళు ఉండాలి. తను కట్టినా నైపుణ్యం కలిగిన వాడైనా అందించిన వాళ్ళు 2 పనులు చేసుకోవాలంటే కష్టం. అందుకోసం ఎవరో హెల్పర్ ఉంటారు, సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు అందిస్తుంటే ఈయన ఈజీగా చేస్తూ ఉంటాడు. సేమ్ బెసలేలు అహోలియాబు చేయడానికి ఇష్టమే. అయితే ఎలా చేయాలి, ఎలా వీళ్ళు సహకరించాలి అనేది వాళ్ళు ఏర్పాటు. ఎవరైనా మీలో దేవుని పని ఇలా ప్రారంభిస్తున్నాం, మీలో ఎవరైనా చేయగలిగితే మాతో కలిసి రండి, మీకున్న నైపుణ్యాలు దేవుని పనిలో ఉపయోగించండి, మాతో సహకరించండి అని అడిగారట. 3వ వచనం, ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే వద్ద నుండి తీసుకునేది. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకంగా అర్పణములను అతని యొద్దకు తెచ్చిచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి అని ఆ రోజు చెప్పాను. ప్రతి ఒక్కరూ కూడా కానుకలు తెస్తూ ఉన్నారటమ్మా, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. మీకెంతమ్మా? మీరు 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 అలా ప్రతి ఒక్కరూ కూడా కానుకలు తెస్తూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా తీసుకుంటున్నారు. అహోలియాబు, బెసలేలు తీసుకుంటూ వాళ్ళు ఒక మాట అన్నారు. వాళ్ళు చెప్పిన దానికి విన్నారు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇగో మేము పని చేయడానికి వచ్చాం. వాళ్ళ సొంత పనిని విడిచిపెట్టి వచ్చారట. అది ప్రాముఖ్యం అక్కడ. ఇక్కడ అందరికీ నాతో సహా నాకంటూ కొన్ని పనులు ఉంటాయి, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, ఉద్యోగంలో ఉంటాయి, ఎక్కడైనా నేను చేసేవి. అంటే నాకంటూ కొన్ని బాధ్యతలు, బరువులు ఉంటాయి. మీకు కూడా కుటుంబాల్లో మీకున్నటువంటి పనిపాట్లు బట్టి మీకు బాధ్యతలు ఉంటాయి. అంటే అందరికీ పని ఉంది, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళ పనిని విడిచిపెట్టి ఎవరు పని చేయడానికి వచ్చారు? అది కావాలి. ఈరోజు సంఘానికి 36వ అధ్యాయం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేల్ ఏమి నేర్పించబోతున్నారు ఈరోజు అంటే, వాళ్ళు సొంత పనులు విడిచిపెట్టి దేవుని పని ప్రారంభించాం కనుక నేను ఏది చేయగలనో చూసుకుని, ఇగో నేను ఈ పని చేస్తాను అని స్వతంత్రంగా వాళ్ళంతట వాళ్ళే దేవుని పనికి పురుగొల్పబడి వాళ్ళు వచ్చారు. 5వ వచనం, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పారట. ఈ బెసలేలు అహోలియాబు వచ్చారు కదమ్మా. వీళ్ళిద్దరు పని ఏంటంటే, ముందు పని ప్రారంభించే ముందు ఏముండాలి? డబ్బులు లేకపోతే పని జరగదు. ఆ రోజు కూడా ప్రత్యక్ష గుడారం అయితే చేసేద్దాం అనుకున్నాం, కానీ మరి బంగారం వాడాలి, వెండి వాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇత్తడి వాడాలి. ఇవన్నీ రావాలంటే ముందు పని కోసం కానుకలు రావాలి, అర్పణలు రావాలి. అందుకే మోషే అన్నారు, బెసలేలు అహోలియాబు మీరిద్దరు ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా నిర్మాణం తర్వాత ముందు మనకు వచ్చే డబ్బులు రుణండి.
మనకొచ్చే అర్పణలు చూడండి. అంటే వాళ్ళిద్దరూ చెప్పారట మోషే దగ్గరికెళ్ళి, "మోషే గారు, అసలు మనం కట్టడానికి ఇంకా ఎక్కువైపోతుంది. ఇంకా తెచ్చేస్తున్నారు అందరూ. ప్రస్తుతానికి సరిపోతాయి. ఇంకా ప్రతిరోజు ఉదయాన్నే తెచ్చేస్తున్న అర్పణలు" అని మోషేకి సమాచారం అందించారు. అప్పుడు మోషే కలుగు చేసుకొని, "ఇంక చాలు" అంటాడు. అప్పుడు మోషే అంటాడు, ఆయన చెప్పినంత వరకు ప్రజల కానుకలు, అర్పణలు వారికి ఉన్నటువంటి తెచ్చేస్తూనే ఉన్నారట. వీళ్ళిద్దరూ లెక్కేస్తున్నారు. అయ్యో! మనం కట్టవలసిన దానికంటే ఎక్కువ వచ్చేసింది. వాస్తవానికి మందిరం అయిపోద్ది. కానీ ప్రజలు ఇంకా తెచ్చేస్తున్నారు. ఆ విషయం మోషే చెప్పేసరికి మోషే 6వ వచనం, పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణ తేవద్దని ఆజ్ఞాపించెను చెప్పేశాడు. అమ్మ ఇంక దయచేసి ఇశ్రాయేల్లారా, పురుషులారా, స్త్రీలారా ఇంక తేవద్దు, సరిపోతుంది. కావాలంటే అడుగుతాం. ప్రస్తుతానికైతే మందిరం నిర్మాణం అయిపోయినంతగా మిగిలిపోతుందంట. అలా ఎప్పుడైతే చెప్పారో 7వ వచనంలో, గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. మోషే చెప్పారు, ఇంకా ఆపేశారు. సరేనయ్యా, నువ్వు కానుకలు సరిపోతున్నాయి, అర్పణలు సరిపోతున్నాయి అన్నావు కాబట్టి ఇంకా ప్రజలు మానేశారు. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా తమ హృదయాన్ని ఇచ్చారు ముందు. అమ్మ హృదయం ప్రేరేపించబడితేనే దేవునికి ఇవ్వగలం డబ్బులు, అవునా కదా? ఇప్పుడు నేను పలానా ₹1,00,000 ఇవ్వాలి, లేదా దేవునికి ఎంతని ₹50,000 ఇవ్వాలనుకున్నాను. ముందు మనసులో నాకు ఒక నిర్ణయం కావాలి. అంటే హృదయం ప్రేరేపించబడాలి. దేవుని పని చేయాలన్నా కూడా, ఇప్పుడు దేవుని సేవ చేయాలన్నా హృదయం నాది కలిగించాలి. ఈ పరిచర్య చేయాలి, ఈ పరిచర్యను ఎలాగైనా నమ్మకంగా చేయాలి. హృదయంలో నాకు పుట్టకపోతే నేను చెయ్యను. అది పరిచర్య అయినా, ఎవరికైనా ఇచ్చిన డబ్బుల విషయంలో అయినా. కాబట్టి హృదయం ప్రేరేపించబడాలి, సమయం దేవునికి ఇవ్వాలి, డబ్బు దేవునికి ఇవ్వాలి. మన దగ్గర ఉన్న వనరులు అంటే నాకు వచ్చిన నైపుణ్యం. నాకేమొచ్చు, పాటలు బాగా పాడడం వచ్చు. నేను సంఘంలో కొంతమంది యవ్వనస్తుల్ని పాటలు బాగే విషయంలో తయారు చేస్తాను అనుకోవచ్చు. వాక్యం బాగా నాకు చెప్పడం వచ్చు అనుకోండి. నేను బాగా వాక్యం చెప్పగలిగితే భవిష్యత్తులో కొంతమంది యవ్వనస్తులను తయారు చేసి నా జీవితం ముగించాలి. అంతే, ముగించే లోపల ఒక మంచి యవ్వనస్తులను తయారు చేసి బయటకు వదలాలి. సంఘానికి ఉపయోగపడాలి, అనేకులకు ఉపయోగపడాలి. అది అంటే వనరులు అనగానే నాకున్న నైపుణ్యాలు, డబ్బు, సమయం, హృదయం. ఇలా హృదయము, సమయము, డబ్బు, వనరులు దేవుని పని కోసం నీ నైపుణ్యాలు దేవునికి ఇవ్వగలిగితే అలాంటి అధ్యాయం నిజంగా గొప్ప అధ్యాయం అనిపించింది నాకు తయారు చేస్తున్నప్పుడు. 36వ అధ్యాయము చదువుతూ ఉంటే ఆ రోజు ప్రజలు ఇవన్నీ అర్పించారు దేవుడికి. ఈరోజు మన సంఘం కూడా దేవుని పనిలో నా హృదయపూర్వకంగా సేవ చేయాలి. నేను దేవునికి సమయం ఇవ్వాలి, లోకానికి కాదు, దేవుని కొరకు సమయం గడపాలి. నాకున్న డబ్బులో, నాకున్న స్థాయిని బట్టి దేవుని పనికి నేను ఇవ్వగలగాలి. నాకు వచ్చిన టాలెంట్స్ కూడా దేవుని పనికి ఉపయోగించాలి. అలా కాబట్టి ఈ రకమైన ఉద్దేశం కలిగించారు. అలాగా మరి ముఖ్యంగా దేవుని పని పట్ల అందరికీ ఏముండాలి? శ్రద్ధ. 2, నిబద్ధత. నిబద్ధత అంటే గౌరవంగా ఆ పని ముగించాలి. అంటే నియమానికి తగినట్టుగా విధేయత కావాలి, లోబడాలి, ఖచ్చితత్వం ఉండాలి. దేవుని పని అంటే ఏముండాలమ్మా? ఖచ్చితత్వం. ఈరోజు ఒకటి ప్రకటించామంటే ఆ ప్రకటన ఖచ్చితంగా జరగాలి. ఉదయప్రకాల ప్రార్థన అని పెట్టామనుకోండి, నేనే పడుకుని పోతే, పెట్టి ప్రారంభించలేదు అనుకోండి, పడుకుని పోతే 2024 జులైలో ప్రారంభించాం. 2024 జులై ఫస్ట్ నుంచి క్రమంగా దేవుని ఒక ప్రేమను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి, ఎప్పుడో రేర్ కేసెస్లో ఉండదు. ఉపవాస ప్రార్థన ఇక్కడ ఉంటే, నాకు హెల్త్ బాగోలేకపోతే, ఖచ్చితత్వం అనేది ఖచ్చితంగా దేవుడి పనిలో ఉండాలి. దేవుని పనికి శ్రద్ధ ఉండాలి. ఇలా ఉండాలి అని మనకు నేర్పిస్తున్నారు. నెహమ్యా గురించి మీ అందరికీ గుర్తుంది కదమ్మా. నెహమ్యా అర్థహశస్త అనే రాజు కాలంలో ఏమందించేవాడు? గిన్నె అందించేవాడు. అంటే ద్రాక్షరసపు గిన్నె అందించే ఉద్యోగం ఎవరిది? చిన్న పోస్టా, పెద్ద పోస్టా? పెద్ద పోస్ట్. ఏమనైతే రాజు ప్రాణం పోద్ది. అంటే ఖచ్చితంగా రాజుకి చాలా నమ్మకస్తుడు కాబట్టి అతను పెట్టుకున్నాడు. లేదంటే చంపే పరిస్థితి ఎవరికి ఉంటుంది? నెహమ్యాకు ఉంది. రాజును సైతం చంపగలడు ఏదైనా కలిపి. కానీ ముందు నెహమ్యా తాగాలి, అది తర్వాత రాజు తాగాలి. అంటే అంత నమ్మకమైన పోస్టులో ఉన్న వాళ్ళు ఎవరు? నెహమ్యా. కానీ 12 సంవత్సరాలు ఉద్యోగం పక్కన పెట్టి, ఉద్యోగస్తుడే, 12 సంవత్సరాలు ఉద్యోగం పక్కన పెట్టి దేవుని పని చేయాలని బయటకు వచ్చాడు. ఆయన రిక్వెస్ట్ కోరాడు. నెహమ్యా గ్రంథం ప్రారంభంలో మనం చదువుతాం. 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయని ఏడుస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఉద్యోగానికి వెళ్తాడు, కానీ దిగాలుగా పనిచేస్తుంటే గిన్నె అందిస్తుంటాడు. ఇలాగా దిగాలుగా గిన్నె అందిస్తుంటే రాజు చూశాడట, నెహమ్యా ఎప్పుడు నువ్వు అలా లేవు కదా, ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు, ఎందుకంత విచారంగా ఉన్నావు? అప్పుడు చెప్పుకొస్తాడు, అయ్యా నా ప్రజలు యెరూషలేములో ప్రాకారాలు పడగొట్టేశారు, అది పాడు దెబ్బగా అయిపోయింది,
మీరు ఒకవేళ దయచేసి పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి ప్రాకారాలు కట్టి రావాలి, మీరేమైనా మనవి చేసుకుంటాడు. ముందు దేవునితో చెప్తాడు, అంత గొప్ప విషయం అది. నెహెమ్యా 2వ అధ్యాయం మీరు తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళి ముందు ఏ పనైనా ముందు ఎవరికి చెప్పాలి? దేవుడికి. దేవుడు చెప్తే దేవుడు మన పని చేస్తాడు ఖచ్చితంగా. మనం ఏం చేస్తాం? మనిషి దగ్గరికి పరిగెట్టగలకూడదు. ఇప్పుడు ఏ వ్యక్తినైనా నేను కలాలనుకోండి, ఆ వ్యక్తి గురించి ముందు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను. నిజం అంటే తెలిసిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నాడు ఆయన, ఒక అధికారిగా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర పర్మిషన్ నాకు ఇవ్వాలంటే ముందు ఆయనకి చెప్పుకుంటే ఈయన హృదయంతో దేవుడు మాట్లాడతాడు. ఖచ్చితంగా అది మీరైనా నేనైనా ఎప్పుడైనా ఎలా చేయాలి? మనం ఒక వ్యక్తి దగ్గరికి పని అవ్వాలని వెళ్ళాలి అంటే ముందు ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడవా తండ్రి అని దేవుడికి చెప్తే ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా నువ్వేదైతే అనుకుంటున్నావో అది చేయగలిగే శక్తి దేవుడికి ఉంది కనుక మన జీవితంలో కూడా నెహెమ్యా ఏం చేశాడంటే సొంత పని కోసం, తన సొంత పనిని విడిచిపెట్టి దేవుని పని కోసం వచ్చాడు. అందుకే మనస్ఫూర్తిగా సేవ చేయాలన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫెసీ 6:7, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయడం. సేవ ఎలా చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి, కష్టంతో చేయకూడదు. ఏట్రా బాబు సేవ చేస్తున్నా ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు అంటే అలాంటి పరిస్థితి సేవకుడు కూడా రాకూడదు. నువ్వు ఇష్టపూర్వకంగా సేవ చేయి, దేవుడు నిన్ను పోషిస్తాడు. అంతే. అంటే సేవకులు అందరూ ఆలోచన ఎలా ఉంటుందంటే ఏంటి చేస్తాం సేవ అని ఏడుస్తూ దుఃఖంతో భారంతో ఏంటి నా జీవితం నా పరిస్థితి అనుకుని ఉండకూడదట. సేవకుడైనా సరే చేసే సేవ ఎలా చేయాలట? ఇష్టపూర్వకంగా సేవ చేయమని. నెహెమ్యా సేవ ఇష్టపూర్వకంగా చేశాడు. ఇష్టపూర్వకంగానే ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తన పని తను చేశాడు, మనస్ఫూర్తిగా సేవ చేశాడు. చూడండి నెహెమ్యా. కాబట్టి నీ పని మానుకొని దేవుని పని చేయగలగాలి. ఎప్పుడు అంతేనమ్మా, ఎప్పుడు అంతే. మన పనులు వదిలిపెట్టి దేవుని పని చేయాలి. ఇప్పుడు ఆ పని మానేస్తే ప్రాణాల మీదకి రాదు అనుకోండి. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చినంత పని అయితే నువ్వు వెళ్ళు చేసే, పర్వాలేదు. కానీ దేవుని పన, నా పన, ఈ పని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఎవరికైనా ఎప్పుడైనా మీకు వచ్చిందనుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళాలా నా పని చూసుకోవాలంటే ఇది రేపైనా చూసుకోవచ్చు, ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని పని ముందు. లేదు అది ప్రాణం మీదకి వచ్చినంత పని అనుకోండి, చెయ్యొచ్చు. కానీ మీకు తెలిసిపోద్ది ఆ పని ఏదో, ఇది ప్రాముఖ్యమా ఇది ప్రాముఖ్యమా అంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ మీ వ్యక్తిగత పనులు బట్టి దేవుడి పనే చేయాలి. ఎందుకంటే ఇది సాయంకాలమైనా చేసుకోవచ్చు. ఆదివారం ఆరాధన ఉదయం అక్కడికి వెళ్ళాలా అంటే ఈ పని సాయంకాలమైనా చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఆరాధనకి వెళ్ళిపోవాలి. అలాంటి నిర్ణయాలు. అంటే నా పని వదులుకొని దేవుని పని చేయాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీ 2:4లో మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సొంత కార్యాలు కాక ఇతరుల కార్యాలు కూడా చూడవలెను. 21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే దేవుని పని అంటే ఎవరు రారు ముందుకి. తన సొంత పని అంటే వెళ్తాం, జనరల్గా ఒప్పుకోవాలి. నేనైనా మీరైనా నా సొంత పని అనుకోండి, అది అయ్యేంత వరకు పడుకోం మనం. కొన్ని సందర్భాలలో దేవుని పని అనేసరికి ఒకవేళ లేట్ చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించాలి మనం. దేవుని పని అంటే ముందుకు వెళ్ళట్లేదేమో, దేవుని కార్యాల కోసం నేను ముందుకు రావట్లేదేమో, నా సొంత కార్యాల కోసం ఎంత శ్రద్ధగా చేసుకుంటానో అంతకు మించి దేవుని పని కోసం చేసే పరిస్థితి మనకు ఉండాలి అని నేర్పిస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. అందుకే నీ పని మానుకుని దేవుని పని చేయగలగాలి. నీకున్న పనులు కాదంటంలే, ఇది తర్వాతైనా చేసుకోవచ్చు, కానీ దేవుని పనికి నీ సమయం వెచ్చించాలి. ఇది మొట్టమొదటి భాగంలో మనకు కనబడేది. మొట్టమొదటి భాగంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 4:10 చూడండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము
చేయుడి. ఒకడు కృపావరము పొందిన కొలది, అంటే కృపావరాలు అంటే అర్థం ఏంటంటే, నీకేదో ఒక వరం ఇచ్చుంటాడు టాలెంట్ దేవుడు, నాకేదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఏం చేయాలి? ఆ పనిని చెయ్యాలి అంటున్నాడు. ఉపచారము చేయుడి ఒకరికొకడు, అంటే దేవుని సంఘం యొక్క గృహ నిర్వాహకులై ఉండి మనందరము కూడా నీకు ఇచ్చిన పనిని బట్టి నువ్వు చేయగలగాలి, నీకు ఇచ్చిన టాలెంట్ బట్టి నువ్వు చేయగలగాలి. నాకు ఏ టాలెంట్ లేదని అనకూడదు ఎవరు. ఏ టాలెంట్ అయినా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది గ్యారంటీ. అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే అది నీ దురదృష్టం. నాకున్న టాలెంట్ ఏదో నాకు తెలుసుకోకపోతే నేను దురదృష్టవంతుణ్ణి. అందుకే నేనేం చేయగలను అని ఒకసారి నువ్వు అనుకో. సంఘానికి నేనేం చేయగలను ఒక్కసారి ఎవరికి వాళ్ళు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభంలోనే చాలా ఎక్కువ మ్యాటర్ అమ్మా. ఎందుకంటే ప్రారంభ 7 వచనాల్లోనే అద్భుతంగా ఉంటుంది. మిగతావన్నీ కూడా తెరల గురించి ఉంటాయి. ఆ తెరల గురించి తప్ప మనకు విషయం కనబడదు. కానీ ప్రారంభ 7 వచనాలు చాలా ప్రాముఖ్యంగా. రోమపత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం సంఘములో వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా పనులు చేయాలో చూడండి. 6-7 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. కృపావరాలు ఎలా ఉన్నాయి? వేరువేరుగా. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్య, బోధించువాడైతే బోధించుట, హెచ్చరించువాడైతే హెచ్చరించుట. ఇప్పుడు బోధించేవాడు బోధిస్తాడు, హెచ్చరించేవాడు ఎవరైనా హెచ్చరించవచ్చు. పెద్దలు ఉంటారు, అరే బాబు అలా చేయొద్దురా, అలా చేయకూడదు, మీరు అలా ప్రవర్తించకూడదు అని సంఘంలో ఎవరి దగ్గరికైనా వాళ్ళు సంఘానికి రావట్లేదు అనుకోండి, హెచ్చరించవచ్చు పెద్దలు వెళ్ళి, వాక్యం తెలిసిన పెద్దలు. బోధించేవాడు బోధిస్తాడు, హెచ్చరించే వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. తర్వాత పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషంతోనూ పని జరిగించాలి. అంటే సంఘంలో అందరికీ పనులున్నాయి, మీరందరూ కూడా మీ పనులు చొప్పున పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలి. ఇప్పుడు కుర్చీలు వేయడం, చాపలు వేయడం, లేదా ఇలా మ్యాట్స్ గురించి కానీ ఏదైనా పరిచర్య, ఆ పరిచర్య అదొక అదృష్టం నాకు దేవుడిచ్చింది. ఎందుకంటే నేను పరిచర్య చేసే సంఘముకు కదా, సంఘంలో పరిచర్య చేసేవాడిని నేను. వాక్య పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, ఈ రకమైన పరిచర్య. దేవుని మందిరం సిద్ధపరిచే వాళ్ళు ఉంటారు, దేవుని మందిరాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు, అది పరిచర్య. కాబట్టి దేవుడిచ్చినటువంటి పరిచర్యలో మనకి రాదు అనుకోవచ్చా? తొడ్డం ఎవరికి రాదమ్మా? చదువుకోవాలా? తొడ్డం కష్టం అంటారా? ఎవరైనా తొడవగలరు, ఎవరైనా తుడుస్తాం మనం. కానీ అదొక పరిచర్య. కానీ అది కూడా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. నాకేది రాదనగా ఏ టాలెంట్ లేదు అనకూడదు. ఎందుకన్నానంటే తుడిచేవాడికి పెద్ద టాలెంట్ కాదు, తొడగలరు వాళ్ళు, కానీ చెయ్యరు. హృదయం పూర్వకంగా ఇష్టం ఉండాలి. కుర్చీలు వేయాలంటే అందరికన్నా ముందొచ్చి ఆదివారం సాయంకాలం వేస్తారు కదా, బ్రదర్ నేను వేస్తానండి అని చెప్పిన వాళ్ళు ఉంటారండి. ఎప్పుడూ వేసేవాళ్ళే, ఎప్పుడు చేసేవాళ్ళు అంటే ఫలం వాళ్ళకే, మళ్ళీ ఫలం వారికే. పరిచర్య చేసేవాడు పరిచర్య చేస్తుంటాడు, బోధించేవాడు బోధిస్తూ ఉంటాడు. మీకు ఇచ్చిన తలాంతులు ఏదైతే, ఒకవేళ బోధించలేకపోతున్నావా, నువ్వేదో చేయగలవు దేవుని కోసం, ఏదో ఒక పని చేయగలవు, అదొచ్చి నువ్వు చేసుకో, నీకు తగిన ఫలం నీకు ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఫిలిప్పి సంఘంలో యువదయ సుంటికేను అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా పౌలు గారితో కలిసి, లేదా అక్కడ ఉన్నటువంటి సంఘముతో కలిసి అనేక పర్యాయాల వారు సువార్త పరిచర్యలో సహకరించారట పౌలు గారికి. సువార్త పరిచర్యలో వారి పేర్లు ఎక్కడున్నాయంటాడు తెలుసమ్మా? జీవగ్రంథములో. ఆ సహకారుల పేర్లు ఎందులో ఉన్నాయి? జీవగ్రంథంలో. పౌలు గారి పేరు ఎలాగా ఉంటుంది? ఆయన చేసిన పరిచర్య బట్టి, ఆయన చేసిన పరిచర్య పేరు గ్యారంటీ. కానీ పౌలు గారితో వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ పని అయితే అప్పగించారో ఆ పని పౌలు గారితో ఎవరైతే సహకరించారో వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథంలో రాసేటాడు దేవుడు. అలాగా అంటే కేవలం మన టాలెంట్స్ ఏదైతే ఉపయోగించుకోవాలి, నేనేం చేయగలనంటే దేవుని పని కోసం నువ్వు చేస్తే నీ పేరు కూడా జీవగ్రంథంలో దేవుడు రాయించి ఉంచుతాడు. అలాగా వాక్యం చెప్పే వ్యక్తే కాదు, వాక్యం చెప్పిన వ్యక్తి అలా నడుచుకోకపోతే ఆ వ్యక్తి పేరు కూడా తుడిచేస్తాడు. అయితే నాకు ఏది ఇచ్చాడో ఆ బాధ్యత నమ్మకంగా నేను చేసుకుంటే నా పేరు ఉంటుంది. మీకు ఏవైతే బాధ్యతలు అప్పగించారో ఆ పనులు మనం చేసుకుంటే మీరందరూ కూడా మీ పేర్లు ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఏదైనా దేవుని కోసం ఒక పరిచర్య చేయగలగాలి. కాబట్టి 36వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఎన్నో మాటలు. సొంత పనిని విడిచి దేవుని పని చేసేవాళ్ళు, హృదయపూర్వకంగా సేవ చేసేవాళ్ళు, దేవుని కోసం హృదయం, సమయం, డబ్బు
వాళ్ళకున్న నైపుణ్యాలు, వనరులు దేవుని కోసం అర్పించడం, ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా కనబడుతున్నాయి. ఆ రోజు ఇశ్రాయేల్ చేశారు. ఈరోజు సంఘంలో ఉన్న సహోదరులు కూడా ఇలా ఉంటే ఆ సంఘము ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండో భాగం 36వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు, అలాగే 14 నుంచి 19 వచనాలు. ఈ 2 అధ్యాయాలు ఎందుకు కలిపానంటే టోటల్గా కూడా తెరలు, టోటల్గా అంటే సుమారుగా 8వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా తెరల గురించే. 36వ అధ్యాయం అంతా కూడా ఈ మధ్య భాగంలో 8 నుంచి 19 వచనాలు తెరలు. ఆ రకాల తెరల గురించి ఒక మాట చదువుకుందాం. చూడండి, 8 చదువుతాను. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అమ్మా, ఎన్ని తెరలు? 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. 13వ వచనం. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పగా అది ఒక మందిరముగా ఉండెను. ఇప్పుడు ఒక రూమ్కి ఏం చేస్తారు? మీరు కర్టెన్స్ పెడతారు. ఎప్పుడైతే కర్టెన్ లేనప్పుడు అంత కలిసినట్టు ఉంటుంది. కర్టెన్ పెట్టిన వెంటనే ఇదొక రూము, డివిజన్ చూడండి. కర్టెన్ లేనప్పుడేమో ఓవరాల్గా ఉంటుంది. ఇక్కడే జస్ట్ ఇలా అక్కడ మనం కర్టెన్ చేసామనుకోండి, అదొక రూమ్లా కనబడుతుంది, ఇదొక రూమ్లా కనబడుతుంది. సేమ్ ప్రత్యక్ష గుడారంలో కూడా ఈ 10 తెరలు ఉపయోగించి ఈ 10 తెరల్లో 5 దొంతులుగా చేసి ఆ దొంతులను ఏం చేశారంటే 50 బంగారు గుండీలు ఉపయోగించి ఎప్పుడైతే తెరలు ఇలా వేశారో ఒక 2 గదులుగా మనకు కనబడుతూ ఉంటాయి. 14. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేశాను. ఇప్పుడు ఓవరాల్గా తెరలు దేంతో చేశారో తెలుసమ్మా? ఈ 10 తెరలు అలాగే 11 తెరలు దేంతో చేశారంటే నార, మేక వెంట్రుకలు ఉంటాయి కదా, మేక వెంట్రుకల తెరలు, తోలు కప్పులు, కొన్ని జంతువుల చర్మాలు, సముద్ర జంతువులు ఉన్నాయి, భూ జంతువులు ఉన్నాయి, అలా కొన్ని తోలుతో ఈ తెరలు చేశారు. తోలుతో, లోపల ఉన్నటువంటి తోలుతో చేస్తే చలి అనేది రాదు. చూడండి, ఈరోజు మనం వేసుకున్న స్వెటర్స్ కూడా కొన్ని రకాల తోళ్ళతో, జంతువుల చర్మాలతో చేసేవాళ్ళు ఉంటారు. సేమ్ నార, సన్నపు నార, మేక వెంట్రుకలు అలాగే తోలుతో ఈ 10 తెరలు, అలాగే 14వ వచనంలో ఇప్పుడు మనం చదివాం. చూడండి, మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేశాను, వాటిని 11 తెరలుగా చేశాను. ఇప్పుడు ఎన్ని తెరలు? పైన ఇవేమో 10 తెరలు, మందిరం మీదేమో 11 తెరలు. ఈ 11 తెరలు కూడా 5 దొంతులు, 6 దొంతులు, మొత్తం 11. ఇక్కడేమో ఇత్తడి గుండీలు వాడుతాడు. ఆ మాట చదువుదాం. 18వ వచనం. ఆ గుడారము ఒక్కటిగా ఉండినట్లు దాన్ని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలుతో, ఏ తోలు? పొట్టేళ్ళు. గుడారము కొరకు కప్పును, దాని మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పు. సముద్ర వత్సలు అంటే సముద్రంలో ఉండే జీవులు, వాటి రకాల తోళ్ళు కూడా ఉపయోగించారట. ఇప్పుడు 19వ వచనం వరకు మీరు చూస్తే రకరకాల తోళ్ళు ఉపయోగించి ఈ తెరలు చేసి ఆ తెరలు కలిసి ఉండడానికి ఒక దగ్గర 50 బంగారు గుండీలు వాడాడు, మరొక దగ్గర 50 ఇత్తడి గుండీలు వాడారు. 49 వాడచ్చా? 49 గుండీలు వాడచ్చా? వాడకూడదు. ఎందుకు అంటే దేవుడు ఎన్ని గుండీలు చెప్పాడు? 50. అది కూడా ఏ గుండీలు? ఒక దగ్గర ఈ 10 తెరల్లో 50 బంగారం, ఈ 11 తెరల్లో 50 ఇత్తడి వాడిన దగ్గర బంగారం వాడకూడదు, బంగారం వాడిన దగ్గర ఇత్తడి వాడకూడదు. అమ్మ, ఇదంతా చదువుతుంటే మీకు తెరలు అనిపిస్తుంది, కానీ నాకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుని వాక్యానికి విధేయత చూపిన విధానము. ఎందుకు ఈ మాట అర్థమైంది? మీకు తెరలు అనిపిస్తుంటుంది, ఇదేంట్రా 10 తెరలు 11 తెరలు ఇలా కుట్టారు, బంగారు గుండీలు అన్నారు, 50 ఏమో ఇత్తడి గుండీలు అన్నారు అనిపిస్తుంది. అంటే దేవుడు మోషే ద్వారా బెసలేలికి, అహోలియాబుకి ఏం చెప్పాడంటే మీకు ఏమర్థమవుతుంది అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం. ఇప్పుడు ఎలా ఉండాలో, ఏ తోలు వాడాలో, ఎక్కడ ఎలా దొంతులు కట్టాలో, ఏ దొంతులు కలపాలో, ఏ తెరలు వాడాలో ఎంత అద్భుతంగా రాయించాడంటే బెసలేలు, అహోలియాబు దేవుడు చెప్పిన దానికి చెప్పినట్టు చేశారు. చిన్నది అటు కూడా, అరే ఇక్కడ బంగారు గుండి పోయింది, 49 బంగారు గుండీలు ఉన్నాయి, బంగారు గుండి ఇత్తడి గుండి సుమారుగా ఒకలాగే ఉంటుంది అని ఇత్తడి గుండి తెచ్చి వేసాడు అనుకోండి, బెసలేలు ఉండడు.
అహోలియాబు ఉండడు. అంటే అంత పక్కాగా. అంటే దేవుని వాక్యం ఏది కూడా మనం కలపకూడదు, ఏది తీసేయకూడదు అనడానికి ఎంత ఉదాహరణ అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశారు. నోవాహు వాడ ఎంతమంది గుర్తుంది? నోవాహు వాడ ఆదికాండం 6వ అధ్యాయంలో వాడ పొడవు 300 మూరలు. నోవాహుకు చెప్తున్నాడు దేవుడు, నోవాహు వాడ పొడవు 300 మూరలు ఉండాలి. అలాగే అయ్యా, వెడల్పు 50 మూరలు ఉండాలి, ఎత్తు 30 మూరలు ఉండాలి. 300 ఇంటూ 50 ఇంటూ 30 అంటే పొడవు వెడల్పు ఎత్తు ఇలా ఉండాలి. వాడ 3 అంతస్తులతో చేయాలి. నువ్వు ఎన్ని అంతస్తులు ఉంటాయి వాడకి? 1, 2, 3 అంతస్తులు. కిటికీ ఎక్కడ పెట్టాలో, ఎన్ని అంతస్తులు చేయాలో, ఎక్కడ ఎలా వాడ నిర్మాణం చేయాలి అన్నీ చెప్తే నోవాహు అలా చేశాడో చేయలేదా? చేశాడు. అందుకే ఆదికాండం 6:22లోను, ఆదికాండం 7:5లోను, 6:22, 7:5లో నోవాహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. దేవుడు ఎంత చెప్తే అంతే. 300 ఏంటి దేవా, తగ్గిపోయిందో 10 అనుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నోవాహు వాడ చేసిన, ఇశ్రాయేల్ తెరలు కట్టిన, లేదా తెరలతో ఆ గుండీలు ఉపయోగించిన ఒకటే అర్థమవుతుంది నాకైతే, దేవుని వాక్యం ఏది చెప్పాడో దేవుడు అది తలదించుకొని చేసేసారు అంతే. దేవుని వాక్యం చెప్పింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటైతే వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉండే అవకాశం లేదు. దేవుడు తొలగించేస్తాడు. ఈరోజు ఈ తెరల విషయంలో మనం చదువుతున్నాం, కానీ మనకేం అర్థం అవ్వాలి? దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా మనం విధేయత చూపించాలి. ఆ రోజు నోవాహు చూపించాడు. ఈరోజు నిర్గమకాండం 36వ అధ్యాయంలో ఎన్ని తెరలు, ఎక్కడ ఎన్ని తెరలు, ఆ తెరలకు ఏ గుండీలు వాడాలి, ఎక్కడ అడ్డతెరలు వాడాలి, ఎక్కడ దొంతులు వేయాలి, అలా ఎంత అద్భుతంగా అంటే, దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడమే నీతి. నీతి దేవుని వాక్యానికి ఏది కలిపినా నీతి కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయడమే నీతి. అలా చేశారండి. 20వ అధ్యాయం నుంచి 34 చూడండి. 36వ అధ్యాయం 20 నుంచి 34లో నిలువు తెరల గురించి మాట్లాడాడు. ప్రారంభ వచనం చదువుదాం. 36:20. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. నిలువు పలకలు, పలక పొడవు 10 మూరలు, పలక వెడల్పు 1.5 మూర. 25వ వచనం. మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలు, వాటికి 40 వెండి దిమ్మలు అన్నాడు. ఇక్కడ ఈ చరిత్ర చెప్తాను చూడండి. ఈ నిలువు పలకలు పొడవు వెడల్పు ఇచ్చాడు. అయితే కుడివైపున ఎడంవైపున, కుడివైపునేమో 20, ఎడంవైపునేమో 20. ఒక్కొక్క తెరకి, ఒక్కొక్క పలకకి కూడా కిందన 2 కుసులు పెట్టాడు. కుసులు, ఆ కుసుల కింద దీనికొక మళ్ళా దిమ్మ, దీనికో దిమ్మ. ఇప్పుడు మొత్తం ఎన్ని దిమ్మలు అంటే 20 తెరలకి ఎన్ని దిమ్మలు పడతాయి? 40 వెండి దిమ్మలు. దీనికి కూడా 40 వెండి దిమ్మలు. కుడివైపు అంటే ఏమంటాడంటే దక్షిణ. దక్షిణ దిక్కు అంటే, దక్షిణం అంటే దేనికి? గ్రంథాన్ని బట్టి దక్షిణ హస్తము అంటాడు. దక్షిణ హస్తము అంటే ఏ చెయ్యి? కుడి చెయ్యి. అందుకే దక్షిణము అని గ్రంథంలో ఎప్పుడైనా కనబడితే అది కుడివైపు అని అర్థం. ఎడమ వైపు అంటే అది ఉత్తరము. ఇలా 2 కుడివైపు, ఎడంవైపు ఆ నిలువు తెరలను ఏం చేశాడంటే 20, 20 నిలువు పలకలుగా ఇలా చేశాడండి. ఒక్కొక్క దానికి దాని నిర్మాణ క్రమం ఇది. చదువుకుందాం కిందకి. 30. 8 పలకలుండెను, వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు అన్నాడు. ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ 30 నుంచి 36వ అధ్యాయం 20 నుంచి 34లో నిలువ పలకలు ఎలా వాడాడు, ఆ నిలువ పలకలు ఎటువైపు ఏ దిక్కున, కుడివైపు ఎన్ని, ఎడంవైపు ఎన్ని, దాన్ని ఎలా వేస్తే ఎలా కట్టాలో, ఎలా నిర్మాణం చేయాలో దాని నిర్మాణం ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ చూడండి, 36వ అధ్యాయం 8 నుంచి 19 వచనాల్లో అడ్డతెరలు, 36వ అధ్యాయం 20 నుంచి 34లో నిలువు పలకలు లేదా తెరలు, నిలువు పలకలుగా. దీన్ని బట్టి మొత్తం ఓవరాల్గా 36వ అధ్యాయం 8 నుంచి నాకు 34 వచనాల్లో ఒకే ఒకటి కనబడుతుంది. దేవుడు ఏం చెప్పాడో, ఏ కొలత చెప్పాడో ఆ కొలత మాత్రమే చేశారు. బెసలేలు, అహోలియాబు వారి కింద ఉన్న వారు కూడా అలాగే. మనం కూడా అలాగేనండి. దేవుని వాక్యం ఎప్పుడు దాటి వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యమే మనకు ప్రామాణికం. దేవుని వాక్యమే. అందుకే కదా 119వ కీర్తన 105లో 119, 105లో నీ వాక్యమే నా పాదములకు
దీపమును నా త్రోవకు వెలుగు. అంటే అమ్మ త్రోవకు నీ వాక్యమే నా పాదములకు దీపము. దీపం ఉంటే ఏమొస్తుంది? వెలుగు. నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే నేను నడిచే నడకంతా కూడా దేన్ని బట్టి అంటున్నాడు కీర్తనకారుడు? వాక్యాన్ని బట్టి. వాక్యాన్ని బట్టి అడుగులు, కొలతలు బట్టి వాళ్ళు అలా నిర్మించారు. కాబట్టి ప్రత్యక్ష గుడారం అంతా కూడా నిర్మాణంలో ఎన్ని అడ్డతెరలు వాడాడో, ఎన్ని అడ్డకర్రలు వాడారో, ఎన్ని నిలువు తెరలు వాడారో, ఎన్ని నిలువు పలకలు వాడారో అవంతా కూడా మెజర్మెంట్స్, ఎన్ని కొలతలు దేవుడు చెప్పాడో అలా చేశారు. కాబట్టి మనం ఈ రెండు భాగాల్లో నేర్చుకోవాల్సింది ఒకటే, ఎప్పుడు దేవుని వాక్యానికి దాటి వెళ్ళిపోకూడదు. దేవుడు ఎలా ఆజ్ఞాపించాడో అలా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారమే వాళ్ళు ఏ తెరలైనా చేశారు. అవి అడ్డతెరలు కావచ్చు, నిలువు పలకలు కావచ్చు, ఏదైనా ఎన్ని వాడాలో ఎన్ని కొలతలు చెప్పాడో అదే చేశారు. అందుకే మనం కొలతలు మనకు అర్థం కాకపోయినా ఒకటి పాయింట్ అర్థం కావుతుందని మీకు చెప్పాను. ఏంటంటే ఎప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపిన వారిగా మనం ఉండాలి, అంతే. అంతకు మించి ఆ సందర్భం మనం కొత్త నిబంధనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే తెరలు ఏమీ ఉండవు. ప్రత్యక్ష గుడారం ఆ రోజు తెరలు వేశారు, ఈరోజు ఏమీ ఉండవు. అయితే ఆ పాయింట్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు దేవుని వాక్యానికి దాటి వెళ్ళలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం మానేలేదు. ఏ తోలు వాడాలి, ఎక్కడ ఏ పలకలు వేయాలి, ఎంత అద్భుతంగా చేశారో ఆ పాయింట్ మాత్రమే మీ మనసులో పెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని వచనాలలో 8వ వచనం మొదలుకొని 34వ వచనం వరకు కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న నిర్మాణాన్ని చెప్తూ ఉన్నాడు. కానీ దాన్ని ఎక్కడ కూడా బెసలేలు కానీ అహోలియాబు కానీ మోషే కూడా అంత జాగ్రత్తగా చెప్తున్నాడు వాళ్ళిద్దరికీ. ఎక్కడ దేవుని మెజర్మెంట్స్, దేవుడు ఏ కొలత చెప్పాడో అలాగే మీరు చెయ్యాలి. దాన్ని దాటి మీరు వెళ్ళకూడదు. ద్వితీయోపదేశకాండం 2 మాటలు 4వ అధ్యాయం చూడండి. దీనికి సంబంధించి దేవుని వాక్యం గురించి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. అమ్మ జాగ్రత్తగా చెప్పాడా? మోషేతో చెప్పాడు ఈ మాట. ఏది నేను ఇచ్చిన ఆజ్ఞ, ఏది కలపద్దు, ఏది తీసేవద్దు. 12:32 చూడండి, మరలా చెప్తాడు 12:32లో ద్వితీయోపదేశకాండం 12:32 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవేమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. మరొకసారి, మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయాలి. ఇప్పుడు 8వ వచనం నుంచి 34వ వచనం వరకు దేవుడి మాటలేనా కాదా? దేవుడి మాటలే. ప్రత్యక్ష గుడారంలో ఎలా వాడాలో, ఎలా నిర్మించాలో దేవుని మాట. అంటే నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో అలాగే చేయాలి, మీరు అది పాటించాలి, దాన్ని దాటి మీరు వెళ్ళకూడదు. అలాగే చేశారు కూడా వాళ్ళు. రైట్. 36వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుదాం. 35, 36 చూడండి. 35, 36 మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణముల గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను, చిత్రకారుని పని అయిన కెరూబుల గలదనగా దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములు చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోత పోసెను. ఇక్కడ అమ్మ అతి పరిశుద్ధ స్థలమునకు సంబంధించిన అడ్డతెర. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష గుడారంలో 2 తెరలు, రెండు భాగాలు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏదైతే ఈ మధ్యతెర ఉందో చూసారా, ఈ మధ్యతెర గురించి ఇప్పుడు చెప్తున్నాడు. 35, 36 వచనాలలో దేవుడు అతి పరిశుద్ధ స్థలము సంబంధించినటువంటి అడ్డతెర గురించి మాట్లాడుతున్నాడు. ఆ అడ్డతెర ఎలా నిర్మించాలి, ఆ అడ్డతెరను ఏవేవి వాడాలో, ఎక్కడ కెరూబులు ఉండాలో, ఎక్కడ స్తంభాలు ఉండాలో, ఎక్కడ బంగారు రేకులు పొదగాలో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యంగా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి తేడా తెలుసు కదమ్మా. పరిశుద్ధ స్థలంకి ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు, అహరోను. ఆ రోజు ఎవరు ప్రధాన యాజకుడు? మోషే అన్న అహరోను గారు. కాబట్టి ప్రధాన యాజకుడు మాత్రమే ఈ స్థలానికి వెళ్తాడు.
చాలా డేంజరస్ ప్లేస్ పాత నిబంధనలో. చాలా డేంజర్. ఎందుకు అంటే పాపం ఉంటే ఆ వ్యక్తి బయటికి రాడు, చచ్చిపోతాడు. కానీ ఈరోజు మనందరం ఎక్కడున్నాం తెలుసమ్మా? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ పరిశుద్ధ స్థలముకు ఆ రోజు యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ మధ్య తెర ఏమైంది? చినిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలాన్ని ఏకం చేసేసాడు. ఏకం చేశాడు యేసు ప్రభు. అంటే ఇక్కడికి అందరూ రావచ్చు. ఒకప్పుడు యాజకులు మాత్రమే ఇక్కడ ఉండాలి, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. కానీ మనుషులకు భయం లేదు. లేదు. ఎందుకు భయం లేదు? ప్రసంగి గ్రంథం 8:11 చూడండి. మనుషులకు భయం లేదు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎంతమందికి ఈరోజు నేను అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నానని ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ మీకు ముందు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయినా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఉండే స్థలము అతి పరిశుద్ధ స్థలం ఇది. ఒక రోజున పరిశుద్ధ స్థలంలో యాజకులు మాత్రమే ఉండేవారు. కానీ దేవుడు మనందరికీ ఇచ్చిన ధన్యత ఏంటో తెలుసమ్మా? నాకు ఇచ్చిన అదృష్టం నేను ఈ స్థలానికి రావడం, సంఘంలో ఉండడం, అతి పరిశుద్ధ స్థలంలో నాకు ఉండే గొప్ప అర్హత దేవుడు మనకు కల్పించాడు. నిజంగా ఆలోచించండి. ఆ రోజున యాజకులు ఎక్కడికి రాలేరు? ఇక్కడ మాత్రమే ఉండాలి. చూసారా? వారికైనా వేరైపోయారేమో కానీ దేవుడు ఈ తెర చిరిగిపోయింది. మీరు ఇక్కడికి రావచ్చు అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే అర్హత దేవుడు మనందరికీ కల్పించాడండి. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నామని భయం ఎందుకు లేదు అని అన్నాను కదా. ప్రసంగి గ్రంథం 8:11 చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవటం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇప్పుడు శిక్ష వెంటనే వస్తుందా రావట్లేదా? వస్తుందా? రావట్లేదు. మరి అప్పుడు ఒకవేళ ఇక్కడ ఎవరైనా అతి పరిశుద్ధంగా వచ్చిన ప్రధాన యాజకుడు ఏమైనా తప్పు చేస్తే గంటలు కడతారు. అతనికి ఏం కడతారమ్మా? గంటలు కడతారు. అప్పుడు లోన నడుస్తూ ఉంటాడు. లోపల యాజకుడు, ప్రధాన యాజకుడు నడుస్తూ ఉంటే ఏం వినపడుతుంది బయటికి? బతికే ఉన్నాడు రా అనుకుంటారు యాజకులు. బతికే ఉన్నాడు ఆయన. లోపల ఉన్న ప్రధాన యాజకుడు బతికే ఉన్నాడు. ఎందుకంటే ఆ లోపల పనిచేస్తున్నంతసేపు గంటలు వినపడుతుంటాయి. గంటల శబ్దం కనుక ఆగిపోయింది అనుకోండి, ఏమనుకోవాలి? లోన్ చనిపోయాడు. తాడు కట్టి లాగుతారు. ఎందుకంటే యాజకులు ఎక్కడికి వెళ్ళకూడదు? అతి పరిశుద్ధి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక ఆ లోపల చనిపోయిన వ్యక్తిని బయటికి తీసుకురావడానికి తాడు కడతారు. ముందు వెళ్ళినప్పుడే తాడు ఉంటుంది ప్రధాన యాజకుడికి. ఏమాత్రం తప్పున్నా ఆయన చనిపోతాడు. గంటలు వినపడుతున్నంతసేపు బతికే ఉన్నాడు. గంటల సౌండ్ ఆగిపోయిందా ఆయన చనిపోయాడు. బయటికి లాగేయడమే వీళ్ళు తాడుతోని. అంత భయంకరం. కానీ ఈరోజు దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే కలగట్లేదు కాబట్టి మనుషులు ఏం విడిచిపెట్టేశారు? ఏం పోయిందాం ఈరోజు? భయం లేదు. ఎందుకంటే ఎన్నో చెప్తారు, అందరికీ జరుగుతుంది ఏంటి, నష్టం వస్తుంది ఏంటి, కష్టం వస్తుంది ఏంటి, ఈరోజు హ్యాపీగా మన జీవితం మనమే కదా బతికేస్తున్నాం అనుకుంటున్నారు మనుషులు. కానీ ఒక రోజునుంది. అందుకే యేసు ప్రభు ఇది కృపాకాలంలో ఉన్నామన్నారు. కృపాకాలం ఇది. ఆయన కృప చూపిస్తున్నాడు. ఇంకా మారాలి అనుకుని. కానీ ఎన్ని రోజులు చూడగలడు? ఎంతో సమయం ఎన్నిసార్లు ఇస్తాడు చెప్పండి అవకాశాలు? ఈరోజు 2. అందుకే మనం ఒకసారి అనుకోవాలి, నాకు దెబ్బ కొట్టాడంటే దేవుడు రెండోసారికి నేను సెట్ అయిపోవాలి, లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతుంది. అలా అనుకోవాలి. ఒకసారి దెబ్బ కొట్టాడంటే నాలో తప్పు ఉంది, నేను మార్పు చేసుకుంటానయ్యా. రెండోసారి దేవుడు దెబ్బ కోసం చూడకూడదు. అది భయంకరంగా ఉంటుంది. తట్టుకోలేము. అందుకే మనుషులు భయం అనేది ఎప్పుడు ఉండాలమ్మా. ఏ సమయంలో ఏ కాలంలోనే దేవుడు అంటే భయం ఉంటే ఖచ్చితంగా వారి జీవితాలు బాగుంటాయి. ఎందుకు భయం విడిచిపెట్టేస్తారు? ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాను కనుక ఇక్కడికి వచ్చానంటే. అందుకే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ప్రసంగి 5:1 ఎందుకు జాగ్రత్త? నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. చిన్నపిల్లలు తిరిగినట్టు నేను తిరగకూడదు అటు ఇటు. మందిరానికి వచ్చానంటే ఒక దగ్గర ఉండాలి. వాళ్ళంటే జ్ఞానం లేదు కనుక ఒకవేళ తిరిగితే పెద్దవాళ్ళు ఆపుతూ ఉంటారు వాళ్ళని. కానీ నేను తిరగకూడదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాను. దిక్కులు చూడకూడదు, తప్పుడుగా చూడకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మాట జాగ్రత్తగా ఉండాలి, చూపు జాగ్రత్తగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాను అన్న భయం ఉంటే జీవితాలు బాగుంటాయి. 37-38 వచనాల్లో చివరిగా అడ్డతెర, అందులో ఏదర ఇది గుడారపు ద్వారానికి సంబంధించిన అడ్డతెర. చివరికి వస్తాం. ఇక్కడ గుడారానికి ప్రారంభంలో ఏముంటుందమ్మా? ఒక తెర. గుడారానికి ప్రారంభంలో చదువుదాం చూడండి. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో
బుటాపని యొక్క అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలు చేసి వాటి బోదెలకును వాటి పెండె బెద్దలకును బంగారు రేకులు పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. దీనికి దేంతో వాడమన్నాడు? ఈ గుడారపు ద్వారానికి దిమ్మలు ఇత్తడి వాడమన్నాడు. అంటే రకరకాలుగా ఎక్కడ బంగారం వాడాలి, ఎక్కడ బంగారు రేకు వాడాలి, ఎక్కడ బంగారు గుండీలు వాడాలి, ఎక్కడ ఇత్తడి గుండీలు వాడాలి, ఎక్కడ అంటే దేవుడి చిత్తం అది, దేవుని ఇష్టం అది. ఎవరు ఆ ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించాలో ఎలా వాడాలో అవన్నీ చాలా తేటగా దేవుడు రాయించాడు. మోషే అవన్నీ విని బెసలేలికి అహోలియాబుకి చెప్తున్నాడు, ఇలా చేయాలి. దేవుడిచ్చిన దానికి ఏది మీరు సొంతంగా చేయొద్దు, సొంత నిర్ణయాలు తీసుకోవద్దు, దేవుడు ఏం చెప్తే చేద్దాం. అలా 36వ అధ్యాయంలో నిజంగా దేవుని మందిర నిర్మాణ విషయంలో ప్రజలు ఎంత ఉత్సాహంగా వచ్చారో, ఎంత ఉత్సాహంగా రావడమే కాదు, ఎంత ఉత్సాహంగా ఇచ్చారో. కొరింథీ పత్రిక చదువుతాం, 2 కొరింథీ 9:7 కానుకల సమయాల్లో దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును అన్న మాట చదువుతాం 2 కొరింథీ 9:7లో. అంటే ఉత్సాహంగా వచ్చారు, దాతృత్వం చూపించారు, వారికి ఉన్న నైపుణ్యాలు. ఇగో మేము ఈ పని చేసేస్తాం బ్రదర్, మేము ఈ పని చేస్తాం, మీరు వద్దు, వద్దులేండి, మేము పని చూసుకుంటాం, లేదా మేము అది చేసేస్తాం, మేము ఇచ్చేసేస్తాం, మీరు వద్దు అని బెసలేలికి అహోలియాబుకి సపోర్టివ్గా వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక పెద్ద పెద్ద పనులు, కష్టమైన పనులు, జాగ్రత్తగా చేసే పనులన్నీ వాళ్ళిద్దరు చూసుకున్నారు. మిగతా వాళ్ళు మీకు ఎవరికైతే ఆసక్తి ఉందో వస్తారా, ఎవరైనా నాతో సహకరిస్తారా అడిగితే వచ్చిన వాళ్ళందరూ వచ్చేసారు. ఈరోజు మందిరం కోసం కూడా మీలో చాలామంది అలాగే వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది చేస్తున్నారు, ఇంకా చేస్తున్న వాళ్ళు ఉన్నారు మందిరం కోసం. ఏది ఏమైనా నీ కోసం నువ్వు చేసేదానికన్నా మందిరం కోసం చేస్తే ఆ పని దేవుడు చూస్తాడు. అది చిన్నదా పెద్దదా, దేవుని మందిరం కోసం నేను చిన్న చేసిన నీ ఫలం అధికమవుతుంది అక్కడ పరలోకంలో. నీ కోసం నువ్వు ఎంత చేసుకో, పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నీ కోసం చేసుకున్నావు, నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు దేవుడు. నా కోసం ఏం కష్టపడ్డావు అని చెప్తే ఏమైనా ఉందా మన దగ్గర? అసలు ఆలోచిస్తే నీ దేవుని కోసం ఏం చేశాను అనేది మనకు దగ్గర ఉండకపోతే కష్టం. పోనీ దేవుని కోసం నువ్వు డబ్బు ఇచ్చావా, నువ్వు ఇది చేయగలవా? నీ డబ్బు ఇచ్చి దేవుని పని చేయగలవా? ఓకే, ఆ పని నువ్వు చేసావన్న ఒక ధైర్యం ఉంటుంది. నేను దేవుని పని కోసం డబ్బులు ఇవ్వగలిగాను, నేను ఏది చేయలేకపోయినా డబ్బు ఇచ్చావు, ఆ డబ్బుతో కొన్ని కార్యక్రమాలు జరగచ్చు. నేను దేవుని పని కోసం నా హృదయం ఇచ్చాను, హృదయపూర్వకంగా ఏ పనైనా కష్టంతో చేస్తాను, డబ్బులు నేను ఇవ్వలేకపోవచ్చు, దేవుని కోసం సమయం ఇస్తాను, అన్ని పనులు నా సొంత పనులే కాదు, దేవునికి ఏ పని ఉందో నేను చూసుకుంటాను. అలా దేవుని కోసం నైపుణ్యాలు. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యంగా అనిపిస్తుంది. లేదు, ఇందులో మీరు చాలా ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, హృదయం ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు, దేవుని కోసం సమయం గడుపుతున్న వాళ్ళు ఉంటారు, దేవుడికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు ఎన్ని ఎక్స్ట్రా అయితే అంత ఫలం మనకి దేవుని కోసం. కానీ ఏది లేకపోతే, నీకు వచ్చిన టాలెంట్ కూడా దేవుని పనికి వాడకపోతే దేవుడు ఒక రోజున అడుగుతాడు. అడిగాడా లేదా? మత్తయి సువార్త 25వ అధ్యాయం మీకు తెలుసు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు 5 తలాంతులు ఇచ్చాడు ఒక వ్యక్తికి, 3 తలాంతులు ఇచ్చాడు, లేదా 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులోడు ఏం చేశాడు? మరొక 5 తలాంతులు చేశాడు. 2 మరొక 2 1 ఇచ్చినవాడు పాతి పెట్టాడట. అంటే ఈడు సోమరోడు రా బాబు, ఈడి దగ్గర ఉండకూడదు. 1 ఇస్తే నీకు 1 తలాంత్ అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక టాలెంట్ నీకు ఉంది, కానీ దాన్ని వాడలేదనుకోండి నీకున్న టాలెంట్ కూడా తీసేస్తాడు. నిజం. కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును అంటే దేవుని పనిలో ఆసక్తి ఎవరికి ఉందో ఆ వ్యక్తికి తలాంత్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎక్స్ట్రాగా ఇద్దాం ఈ వ్యక్తికి. ఒక పని చేస్తున్నాడు, ఇంకో టాలెంట్ ఇస్తాను నేను. ఇది కూడా బాగా చేస్తున్నాడా, ఇంకో టాలెంట్ ఇస్తాను. నీకు ఎన్ని టాలెంట్స్ వచ్చినా దేవుని పనికి వాడకపోతే ఉన్న టాలెంట్ కూడా తీసేసి ఉన్నవాడికి ఇస్తాడు. నిజం ఈరోజు. అందుకే సంఘంలో నేను ఏం చేయగలను ఆలోచిస్తే నేను పలానా పని చేయగలను తండ్రి, ఓకే, ఆ పని నమ్మకంగా, నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేస్తే నాకు ఇంకొక పని ఇస్తాడు, నాకు ఇంకొక పని. ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే మిగిలిన వాటి మీద ఒక అధికారిగా నియమిస్తాడు నేను. కొంచెంలో నమ్మకం. అందుకే నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు, లేదా సోమరువైన చెడ్డ దాసుడా, ఆ ఇచ్చిన 1 తలాంతు కూడా వాడకుండా కప్పెట్టాడట వెళ్ళి, వాళ్ళే దేవుడి కోసం. అలా మనం ఉండకూడదు. 36వ అధ్యాయం తెలియజేసేది ఏంటంటే, చదివేస్తాను చూడండి. మందిర నిర్మాణంలో ప్రజలు ఎలా అర్పణలు అర్పించాలి, కలిసికట్టుగా మనందరం ఎలా పని చేయాలి దేవుని కోసం, మనకున్న వనరులు, మనకున్న నైపుణ్యాలు, నేను దేవుని పనికి ఎలా వాడాలి, దేవుని కోసం ఎలా ఉపయోగించాలి, వాక్యానికి ఎలా విధేయత చూపించాలి. చూసారా, 3 భాగాలుగా. మొదటి భాగంలో నీ పనున్నా విడిచిపెట్టురా, నీకెన్ని పనులున్నా నీ పనులు చేసుకుంటూ దేవుని పనికి సమయం ఇవ్వు అన్నాడు.
ఈ రెండో భాగం అంతా కలిపి 34 వచనం వరకు కూడా దేవుడు ఏ తెరల గురించి చెప్పినా వాళ్ళు ఎలా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది తూచా తప్పకుండా అది తప్ప ఇంకోటి ఏది చేయలేదు. అంటే దేవుని వాక్యానికి విధేయత కనబడింది నాకైతే. దేవుని వాక్యానికి విధేయత, దేవుడు చెప్పిన కొలతలు ఉన్నదున్నట్టుగా చేశారు. ఎక్కడ ఎలా చేయాలో చెప్పింది చేశారు. అది నీతి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే నీతి. చివరిగా ఈ మందిర నిర్మాణం గురించి మనందరం కూడా మనకున్న నిర్మాణం, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క నిర్మాణం విషయంలో నమ్మకంగా నీకు అప్పగించిన పని నువ్వు చేయాలి. స్త్రీలని పురుషులని చూడకండి. స్త్రీలైతే నాకు ఏ పని ఏది చేయగలను చేసేద్దాం. అది నీకు ఇచ్చిన తలాంత్. అది నీ టాలెంట్ పాడు చేసుకోకు. ఇంకెప్పుడు నీకు అవకాశం కూడా ఇవ్వరనమాట. అందుకే మనకు వచ్చిన అవకాశాలను వాడలేదనుకోండి, దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు. వచ్చిన వాడికి ఇస్తాడు అవకాశం. కాబట్టి నాకు ఏ టాలెంట్ ఉందో ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుంటారు. లేదా ఆలోచించకపోతే దేవుడు నాకు ఏ టాలెంట్ ఇచ్చాడు మందిరంలో అని ఒక్కసారి గుండెల మీద చేసుకుంటే, నేను వాక్యం చెప్పగలను, నేను పాటలు పాడగలను, లేదు నేను కుర్చీలు తొడవగలను, నేను మందిరంలో అందరికన్నా ముందే సిద్ధపాటు చేయగలను. ఎప్పుడు వాళ్ళే చేసి వాళ్ళే ఫలం పొందుకుంటే మరి నేనేం చేయాలి అని అనుకోవాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు చేసేవాళ్ళు చేస్తే వాళ్ళకి ఎలాగా దేవుడు ఇస్తాడు. కానీ నేను కూడా మందిరంలో ఏదైనా చేసి వెళ్ళిపోవాలి. అలాంటి పరిచర్య కోసం పరిచర్య చేసేవాడు పరిచర్య, బోధించేవాడు బోధించడం, హెచ్చరించే పెద్దలు హెచ్చరిస్తూ ఉండాలి, మంచి చెడులు పంచిపెట్టేవాడు పంచిపెడుతూ ఉండాలి. ఎందుకంటే అందరికీ దేవుడు కృపావరాలు వారి వారి స్థాయిలు బట్టి ఇచ్చుంటారు. ఆ ఇచ్చిన కృపావరాలు నేను ఉపయోగించుకోవాలి. అలా 36వ అధ్యాయంలో ప్రజలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ప్రేమతో దాతృత్వం కానుకలు అర్పిస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళకున్న టాలెంట్స్, మేము మందిరం కోసం ఇలా చేస్తాము, ఈ పని చేస్తాం అని హృదయపూర్వకంగా సిద్ధపడ్డారు. అలాంటి సిద్ధపాటు కలిగిన హృదయాలు మనకు కూడా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమపూర్వకంగా మేము మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభువుపేట వందనాలు చెల్లిస్తున్నాను.